తిరుమల వైకుంఠ ఏకాదశి టోకెన్స్ ను ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. జనవరి 9వ తేదీన గురువారం ఉదయం 5 గంటలకు 3 రోజులకు సంబంధించిన అంటే 10, 11, 12 తారీఖులకు సంబంధించిన 1,40,000 టోకెన్స్ ను టీటీడీ ఒకేసారి జారీ చేస్తుంది. శ్రీనివాసం, విశ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ తో పాటుగా ఎక్స్ట్రా 5 కౌంటర్లు ఇస్తారు. ఈ 1,40,000 టోకెన్స్ అయిపోగానే టీటీడీ కౌంటర్లను క్లోజ్ చేస్తుంది. తర్వాత 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సంబంధించిన టోకెన్స్ ను ఒక రోజు ముందుగా ఇస్తూ వస్తుంది. ఈ టోకెన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. అలాగే ఎవరి టోకెన్స్ కు వారే లైన్ లో వెళ్లి నిలబడి తీసుకోవాలన్నమాట. గుర్తుంచుకోండి, వేరే వాళ్ళకి టోకెన్ కావాలంటే ఇవ్వరన్నమాట. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అసలు టోకెన్స్ తో పని లేకుండా నేరుగా వారు ఆధార్ కార్డు తీసుకొని పేరెంట్స్ తో పాటు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక చాలా మంది సరైన సమాచారం తెలుసుకోకుండా చిన్న పిల్లలతో పెద్దవాళ్లతో తిరుపతి వచ్చి టోకెన్స్ దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది నేను ప్రతి సంవత్సరం చూసేటువంటి ఒక బాధాకరమైన విషయం. మరోవైపు చలి వాతావరణం కొనసాగుతుంది. ఇంకోవైపు తిరుపతిలో ఇదే అదనంగా రూమ్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. దయచేసి మీరు రండి గానీ రావద్దని కానీ చెప్పట్లేదు. సరైన సమాచారం టీటీడీ ద్వారా SVBC ఛానల్ ద్వారా తెలుసుకుని